తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడికి తన భార్యతో కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ గొడవల కారణంగా భార్య తన ఇద్దరు చిన్నారులతో కలిసి పుట్టింట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిందితుడు అత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్య అత్త మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు ఇంటి తలుపులను బయట నుంచి మూసివేసి ఇంటిపై పెట్రోల్ లేదా ఇతర ఇంధనం చల్లి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న అత్తతో పాటు ఇద్దరు చిన్నారులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అత్త ఇద్దరు చిన్నారులు సజీవ దహనమై మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు ఒకేసారి అగ్నికి ఆహుతి కావడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ ఘటనలో నిందితుడి భార్య బయటపడినట్లు సమాచారం. అయితే ఆమెకు గాయాలయ్యాయా, ఘటనా సమయంలో ఆమె ఎక్కడ ఉంది అనే విషయాలపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు తెలుస్తుంది. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి ప్రధాన కారణమా, లేక ఆస్తి, అనుమానాలు లేదా ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి కుటుంబ హింస ఎంతటి భయానక రూపం దాల్చగలదో గుర్తు చేసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం 3 అమాయక ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా 2 కుటుంబాల జీవితాలను శాశ్వతంగా చీకటిలోకి నెట్టింది. దర్యాప్తు పూర్తయిన తరువాతే ఈ కిరాతక ఘటన వెనుక అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.